మనం కష్టపడి సంపాదించిన డబ్బు మనకోసం తిరిగి పనిచేస్తుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈరోజు మనం ఇదే విషయం గురించి చర్చిద్దాం. కేవలం పొదుపు చేయడం మాత్రమే సరిపోతుందా, లేక అంతకన్నా ఎక్కువేమైనా చెయ్యాలా? సరే, ఒక ఉదాహరణతో మొదలుపెడదాం. మనలో చాలామందిలాగే ఓ వ్యక్తి ఉన్నాడు. అతని వయసు 30 ఏళ్ళు, నెల జీతం 50,000 రూపాయలు. ఆరో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. నెలకి 20,000 రూపాయలు దాస్తున్నాడు. మంచి విషయమే కదా? పైకి చూస్తే అన్నీ బానే ఉన్నట్టనిపిస్తుంది. కానీ ఇది నిజంగా ఆర్థిక భద్రతకు దారితీస్తుందా? ఒక్సారి లోతుగా చూద్దాం. సరే, ఇతని పొదుపు ప్రయాణం 20 ఏళ్ల తర్వాత ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. దీనికోసం కొన్ని సింపుల్ అంచనాలు తీసుకుందాం. అతని జీతం ఏటా 10% పెరుగుతుందనుకుందాం. అదే టైంలో ఖర్చులు కూడా 8% పెరుగుతాయి. అతని 50 ఏళ్లకి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, అతను మిగిలిన డబ్బుని ఎక్కడా ఇన్వెస్ట్ చెయ్యట్లేదు, జస్ట్ క్యాష్గానే దాస్తున్నాడు. ఈ టేబుల్ చూడండి. మొదటి ఏడాది 2.4 లక్షలు ఆదా చేశాడు. అలా చేస్తూ వెళ్తే 20వ సంవత్సరానికి వచ్చేసరికి అతని వార్షిక పొదుపు ఏకంగా 21 లక్షలు దాటిపోతుంది. ఇదంతా చాలా కష్టపడి చేసిన పొదుపే. మొత్తంగా 20 ఏళ్ల తర్వాత అతని దగ్గర ఎంత డబ్బు జమ అవుతుందంటే అక్షరాలా 1.7 కోట్ల రూపాయలు. వావ్! చాలా పెద్ద మొత్తమే కదా? కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కానీ ఈ 1.7 కోట్లు అతని రిటైర్మెంట్కు సరిపోతాయా? ఇక్కడే అసలు ట్విస్టుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా భయానకమైన పరిస్థితికి దారితీయొచ్చు. అంటే అతను 50 ఏళ్లకు రిటైరైతే పెరుగుతున్న ఖర్చుల వల్ల ఈ డబ్బు కేవలం 8 సంవత్సరాల్లోనే ఆవిరైపోతుంది. అంటే 58 ఏళ్ల వయసులో అతని చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండడు. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? ఆలోచించండి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? కేవలం డబ్బును దాచుకుంటే సరిపోదు. మరి మన డబ్బు మనకోసం పనిచేసేలా చేస్తే ఎలా ఉంటుంది? అదే ఇన్వెస్టింగ్. ఇక్కడే మనకు కాంపౌండింగ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పరిచయమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీ డబ్బు డబ్బును సంపాదిస్తుంది. అంటే మనం దాచిన డబ్బును పెట్టుబడి పెడితే దానిమీద రాబడి వస్తుంది కదా, ఆ రాబడిని కూడా మళ్ళీ పెట్టుబడి పెడితే దానిమీద కూడా రాబడి వస్తుంది. అదే మ్యాజిక్. ఒక్కసారి ఈ గ్రాఫ్ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. కేవలం పొదుపు చేస్తే 20 ఏళ్లలో 1.7 కోట్లు. అదే డబ్బును సంవత్సరానికి 12% రాబడితో పెట్టుబడి పెడితే అది ఏకంగా 4.26 కోట్లవుతుంది. చూసారా? దాదాపు 2.5 రెట్లు ఎక్కువ. ఇదే కాంపౌండింగ్ పవర్. సో ఇన్వెస్టింగ్ ఎందుకు అంత ముఖ్యం? ఒకటి, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి. రోజురోజుకీ ధరలు పెరుగుతున్నాయి కదా, మన డబ్బు విలువ తగ్గకుండా చూసుకోవాలి. 2, సంపదను సృష్టించడానికి. 3, మన కలలను నెరవేర్చుకోడానికి. అది కొత్త ఇల్లు కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, లేదా హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ గడపడం కావచ్చు. సరే, ఎందుకు ఇన్వెస్ట్ చెయ్యాలో అర్థమైంది. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి? పెట్టుబడి పెట్టడానికి మనకు చాలా మార్గాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. 1, ఫిక్స్డ్ ఇన్కమ్. 2, ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్. 3, రియల్ ఎస్టేట్ అంటే భూమి, ఇళ్ళు లాంటివి. 4, కమోడిటీస్ అంటే బంగారం, వెండి లాంటివి. ఒక్కోదానికి ఒక్కో లక్షణం ఉంటుంది. వీటిలో రెండింటి మధ్య ఉన్న తేడాను చూద్దాం. చాలా ముఖ్యమిది. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే బ్యాంక్ ఎఫ్డీ లాంటివి. ఇవి చాలా సేఫ్. మన డబ్బుకు పెద్దగా రిస్క్ ఉండదు, కానీ రాబడి కూడా తక్కువే. మరోవైపు ఈక్విటీ అంటే స్టాక్స్. ఇక్కడ రిస్క్ ఎక్కువ, కానీ రాబడి ఇచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. సో ఇట్స్ ఎ ట్రేడ్ ఆఫ్. ఎక్కువ రిస్క్, ఎక్కువ రిటర్న్. మనం ఎక్కడ పెట్టుబడి పెడతామనేది మన సంపదపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అదే డబ్బుని ఈక్విటీలో పెట్టి ఉంటే 20 ఏళ్లలో 5.4 కోట్లు అయ్యేది. అదే బంగారం లేదా ఫిక్స్డ్ ఇన్కంలో అయితే చాలా తక్కువ. హిస్టరీ చూస్తే లాంగ్ టర్మ్లో ఈక్విటీలే బెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి. అయితే తెలివైన వాళ్ళు తమ డబ్బు మొత్తాన్ని ఒకే దగ్గర పెట్టరు. దీన్నే అసెట్ అలొకేషన్ అంటారు. అంటే రిస్క్ ఇంకా రాబడిని బ్యాలెన్స్ చేయడానికి మన పెట్టుబడులను వేర్వేరు వాటిలో పంచడం. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గరున్న గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో పెట్టకూడదు అన్నమాట. ఉదాహరణకు, ఒక యువకుడు, తన ముందు చాలా కెరియర్ ఉంది, సో తను ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు.
అతని పోర్ట్ఫోలియోలో 60% ఈక్విటీలలో ఉండొచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఉంటుంది. అదే ఒక రిటైర్డ్ అయిన వ్యక్తిని తీసుకుంటే ఆయన తన కష్టార్జితాన్ని రిస్క్లో పెట్టాలనుకోడు కదా. అందుకే ఆయన తన డబ్బులో ఎక్కువ భాగాన్ని, అంటే ఓ 80% వరకు ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటి సేఫ్ ఆప్షన్స్లో పెడతాడు. ఇక్కడ ఆయన లక్ష్యం డబ్బుని పెంచడం కన్నా ఉన్నదాన్ని కాపాడుకోవడం. సరే, ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. 1. గుర్తుంచుకోండి, కేవలం పొదుపు చేస్తే సరిపోదు. 2. ఇన్ఫ్లేషన్ను బీట్ చేయడానికి ఇన్వెస్టింగ్ చాలా చాలా ముఖ్యం. 3. మీరు ఎంచుకునే అసెట్ క్లాస్ మీ రిటర్న్స్ని భారీగా ప్రభావితం చేస్తుంది. 4. లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్కి ఈక్విటీలు ఒక పవర్ఫుల్ టూల్. ఫైనల్గా, అన్నింటిలో కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడం చాలా మంచి పద్ధతి. మన ఆర్థిక భవిష్యత్తు ఒక కథలాంటిది. దానికి రచయిత మనమే. మరి ఆ కథను ఎలా రాద్దామనుకుంటున్నారు? కేవలం డబ్బు దాచుకునే పాత్రలో ఉండిపోతారా, లేక తెలివైన పెట్టుబడిదారుడిగా మారి ఆ కథకు మీరే హీరో అవుతారా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.